వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా కాన్హాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో బుధవారం సిపిఎం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మండలం సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ మంజుల సాయిలు ఆధ్వర్యంలో పలు గ్రామాల నుండి ఇతర పార్టీలకు చెందిన సుమారు 20 కుటుంబాలు సిపిఎంలో చేరారు. వీరికి రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు కల్లెపు వెంకటయ్య పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ కాన్హాపూర్ మండలం వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. పార్టీని నమ్ముకుని వచ్చిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని, పోడు భూముల సమస్యల పట్ల పోరాడుతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నిలదీస్తామని, గత పార్టీలను నమ్మి మోసపోయిన ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో గట్టిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్, జిల్లా కమిటీ సభ్యులు సంహయ్య తదితరులు పాల్గొన్నారు. ఖానాపురం మండలంలో సిపిఐఎంఎల్ పార్టీ నుండి సుమారుగా 30-35 కుటుంబాలు ఒక 5 గ్రామాల నుంచి పార్టీలో చేరడం అనేది జరిగింది. ఈ పార్టీలో చేర్చుకోవడం, పార్టీని ఈ మండలంలో గ్రామాన విస్తరించడం కోసం రేపు రాబోయే రోజుల లోపల ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి భూ సమస్యల్ని, పోడు భూముల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యమాన్ని రేపు గ్రామాన బలోపేతం చేయడం కోసం పార్టీలో ఈరోజు చేరారు. ఆ పార్టీలో చేరిన వారిని మేము సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ మండలం లోపల అనేక రకాలైన సమస్యలు అనేటి పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మండలంలో ఉన్నటువంటి పోడు రైతుల్ని మొత్తంగా కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి వేలాది ఎకరాల్ని కొలతలు చేశారు. కొలతలు చేసిన భూముల్ని ఈ రోజు వరకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి అనేది ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రాబోయే ఇంకో సంవత్సరం పాటుగా